లైఫ్ బాగైందని అనుకుంటారు, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అది డెఫినెట్గా వస్తుంది. మీరు అది కాదు 100% కాదు, నేను 500% చెప్తాను. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సిటీలో నాకైతే ఎవరు కనబడినా సరే రియల్ ఎస్టేట్ పడిపోయింది హైడ్రా వల్ల. ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళినా, ఏ కామన్ మ్యాన్, ఏ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినా రంగనాథ్ కూలుస్తుంది బిల్డింగ్లను కాదు, మధ్యతరగతి కళల సౌదాన్ని, మధ్యతరగతి ఆశల సౌదాన్ని మీకు మీరు చూస్తే కనుక ఆండ్రాక్ వాళ్ళు ఇచ్చినటువంటి చూసాము, కుష్మన్ వేక్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చినటువంటి చూసాము, మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హెచ్ఎండిఏ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఇచ్చిన ప్రెస్ మీట్ చూసాము. అన్ని చోట్ల కూడా సేల్స్ పెరిగాయి అనేది ఉన్నది. సేల్స్ పెరిగాయని రిజిస్ట్రేషన్స్ తోటి చూపిస్తున్నారు. అనే దీనికి రిజిస్ట్రేషన్ తగ్గాయి. దీనికి మనకు ఉన్నటువంటి ఇన్వెంటరీ, ఎంత ఇన్వెంటరీ ఉంది అనేది, సేల్ డిమాండ్ సప్లై దాంట్లో ఇన్వెంటరీ ఎంత ఉంది, అది అన్సోల్డ్ ఇన్వెంటరీ, అన్సోల్డ్ అంటే ఇంకా అమ్ముడు పోవాల్సిన ఇన్వెంటరీ ఎంత ఉంది, నెక్స్ట్ బ్యాంక్ క్రెడిట్ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ దీంతోపాటు ఓవరాల్ పాలసీస్ అంటే ఓవరాల్ కంట్రీ వైడ్ లేకపోతే ఈ బయట నుంచి ఇన్వెస్ట్ చేసేటటువంటి మనీ కానీ ఇవన్నీ కలిపి ఏదైనా చెప్పేది హైడ్రా అకౌంట్లో వేసేస్తే కనుక మొత్తం పోతే అయిపోయింది. సో నేను ట్రాఫిక్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, మీకు చెప్తాను, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎవడు ఏ లేట్ అయినా కానీ కూడా ఈ ట్రాఫిక్ అని ఆపాదించేవాళ్ళు అనమాట. వాడు ఇంటి దగ్గర లేట్గా మొదలెట్టినా కానీ వాడు రావడంలో బయలుదేరడానికి రేపు 10:30కి మీటింగ్ అని చెప్పి 10:20కి బయలుదేరి ట్రాఫిక్ రాలేదు అని చెప్పి అంటే అన్నింటినీ తోసేది ఇది ఒకటి వేసేస్తారు అంటే. ఒకటి సార్, 2016 నుంచి 23 వరకు రియల్ ఎస్టేట్కు హైదరాబాద్లో స్వర్ణయుగం. 2023లో ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ ఇయర్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. అప్పటి నుంచి మొదలైందంటే ఇంకా మా పరిస్థితి అస్సలు బాగాలేదని ప్రతి హైడ్రా అనేది బిల్డర్ నుంచి మొదలు పెడితే పెద్ద బిల్డర్ భరత్ గారు, హైడ్రా అనేది హైదరాబాద్లో ఉంది. మరి వరంగల్లో రియల్ ఎస్టేట్ ఎందుకు పడ్డది, కరీంనగర్లో ఎందుకు పడ్డది, లేకపోతే మీరు అనేటటువంటిది అంటే నెంబర్ ఆఫ్ సేల్సే కాదు అంటే పడ్డది అనేది ఖమ్మంలో ఎందుకు పడ్డది, అక్కడ హైడ్రా లేదు కదా. లేకపోతే చాలా స్టేట్స్లో కలకట్టాలో లోయెస్ట్ ఉంది సేల్స్ పరంగా, నెక్స్ట్ చెన్నైలో కూడా చాలా ఉంది. చెప్పాను కదా, ఓవరాల్ మ్యాక్రో పాలసీస్ చాలా ఉంటాయి కంట్రీ వైడ్ కూడా. మీకు మన ఆండ్రాక్ వాళ్ళు ఇచ్చిన ఇది ఉన్నది, లేకపోతే కుష్మన్ వేక్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చింది ఉంది. మీరు రకరకాల ఇచ్చినటువంటి సర్వేస్ తీసుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఓవరాల్గా దేశే కొంత ఇది డిక్లైన్ ఉంది. బట్ మీకు మిగతా ప్రాంతాల్లో డిక్లైన్ ఉన్నా తెలంగాణలో మాత్రం అప్వర్డ్. మీరు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ చూడండి, మొత్తం కొలాప్స్ అయింది. తెలంగాణలో మాత్రం 2016 నుంచి 23 మాత్రం మీరు చూస్తే ప్రతి ఇన్వెస్టర్ కు ఒక స్వర్ణయుగం లాంటిది, డబుల్ ట్రిపుల్ అయిపోయిన పరిస్థితి. ఇంకొకటి మీరు 2023 దాకా లేకపోతే 23, 22 దాకా ఇది ఉన్నది అన్సోల్డ్ ఇన్వెంటరీ కూడా. మీరు బిల్డర్ని అడిగితే కనుక అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎంత ఉందో అడిగితే అడిగి చెప్తారు వాడు. ఎన్ని ఉన్నాయి మీరు చూడండి అక్కడ. అది లాస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అన్సోల్డ్ ఇన్వెంటరీ కూడా మీరు అది కూడా చూస్తారు. అంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇది ఏది కరెక్షన్ మెకానిజం అనేది జరుగుతూనే ఉంటుంది. కొంత ఏది ఆ టైం మనం చూసాం, ఏది ఒక సందర్భంలో స్టీప్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పీక్కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కరెక్షన్ అవుతుంది, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు ఇది హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చా? స్టాక్ మార్కెట్లో కూడా అసలు నేను అనుకోవడం అసలు రియల్ ఎస్టేట్ పడలేదు. రియల్ ఎస్టేట్ అనేది ఇంకోటి మీకు చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ అంటే ఏంటండి, రేట్లు పట్టడం రియల్ ఎస్టేటా? కాదు. రియల్ ఎస్టేట్ దానికి మీకు చెప్తాను, ఇవన్నీ పడిపోవడం వల్ల చాలా మంది ఎంప్లాయ్మెంట్ లాస్ అయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఈ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నారు. కన్స్ట్రక్షన్ లేబర్స్ నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్లో పనిచేసే సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా, సో వాళ్ళంతా డిపెండ్ అయి ఉన్నారు కదా. ఇదంతా ఒక సైకిల్, ఆ సైకిల్ ఆగిపోయింది హైడ్రా వల్ల అంటారు. మీకు ఇప్పుడు ఈ పిఐ రేషియో అని అంటారు అన్నమాట. ఓకే, సో అది ఎట్లుంటుంది అంటే మీకు ఆ ప్రాపర్టీ దానికి వాల్యూ అంటే దానికి వాళ్ళు ఏది దానికి పెట్టే వాళ్ళ ఇన్కమ్ అనమాట. ఓకే, వాళ్ళు అంటే వాడు ఇయర్లీ కట్టేటటువంటి దానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనేది అదిను ప్లస్ మనకి కింద ఇన్కమ్ పిఐ రేషియో అనేది. మీరు సపోజ్ మీరు వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అది దాని వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ₹1,00,000 ఉండేది 75,000 అయింది అనుకోండి. సో మీకు ఏమవుతుంది దీనివల్ల, నేను అంటే చెప్పాలనుకుంది ఏంటంటే నీ ఈఎంఐస్ లేకపోతే పెట్టేవాళ్ళు మీకు ఇన్ ద సెన్స్ దట్ ఈఎంఐ నీకు తగ్గుతుంది. తగ్గడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందండి? ఈఎంఐ నువ్వు కట్టాల్సింది సపోజ్ ₹1,00,000 కట్టాల్సిన ఈఎంఐ 75,000 అవుతుంది ఎవ్రీ మంత్. ఓకే, అయినప్పుడు మీకు దీంతో అంటే మీకు కట్టేటటువంటి దాన్ని మీ ఈఎంఐ పడిపోతున్నప్పుడు న్యాచురల్గా ఎవరికి అడ్వాంటేజ్? ఒక మిడిల్ క్లాస్ వాడుకో లేకపోతే ఇదనేది. సో న్యాచురల్గా రేట్స్ అనేది మీరు రియల్ ఎస్టేట్ అనేది రేట్లు పెరగటమే రియల్ ఎస్టేట్ కాదు, ఎఫోర్డబిలిటీ అని ఉంటుంది. ఎఫోర్డబిలిటీ అనేది చూడాలి మనం. ఎఫోర్డబిలిటీ చూసినప్పుడు ఈ పిఐ రేషియో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. సో ఇప్పుడు రేట్లు తగ్గడం ద్వారా దిగువ మధ్యతరగతి వాళ్ళకి లాభం అంటే రేట్లు పడటము పెరగటమే రియల్ ఎస్టేట్ కాదు, ఎఫోర్డబిలిటీ ఈ చెప్పాను కదా. ఈ సో హైదరాబాద్లో ఓవర్ సోల్డ్ అయిందంటారు, అంటే ఉన్నదానికంటే ఎక్కువ ప్రైస్ ఇన్వెంటరీ పెరిగి ఉండొచ్చు, లేకపోతే
దాన్ని ఏది రేట్స్ జూమప్ అయి ఉండొచ్చు. జూమప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ అవ్వచ్చు. చాలా సందర్భాల్లో జరిగింది ఇది. 2008లో కూడా కొంత మనకి స్లో, అప్పుడు లెమన్ అది వచ్చింది, ఆ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా జరిగింది. 14-15 వరకు రియల్ ఎస్టేట్ పూర్తిగా హైదరాబాద్ జరుగుతుంది, పెరుగుతుంది. మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం అనుకునేది ఇది ఎప్పుడైతే గనక ప్రాపర్టీ వాల్యూ బట్టి కాదు, అఫోర్డబిలిటీ బట్టి కూడా మనం తీసుకోవాలి. అఫోర్డబిలిటీ అనేది మీకు ఇప్పుడు అనేది ఈజ్ ఎ బెటర్ ఇండికేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనమాట. సో రాదర్ దాన్ ప్రైసింగ్ కాదే కాదు, ప్రైసింగ్ ఒకటే కాదన్నమాట. సో మనం రియల్ ఎస్టేట్ అనేది మనం ఎలా అంటామంటే రేట్లు పడిపోయాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పడదని కాదు. మీ అఫోర్డబిలిటీ దాన్ని బట్టి మీ రియల్ ఎస్టేట్ ఇది అనేది ఉంటుంది అనేది కూడా మనం చూడాలన్నమాట. సో అది దట్ ఈస్ టేకింగ్ ఎ బెటర్ దీనికని నేను అనుకుంటాను. బహుశా అలా కూడా ఉండొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఏం దీనివల్ల లాస్ ఏం కాలేదా? ఎక్కడ కూడా నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ ఇంకా దీంట్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అఫోర్డబిలిటీ పెరిగే కొద్దీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉత్సాహం చూపిస్తారు. సో దానివల్ల మీకు సర్జ్ ఇన్ సేల్స్. చాలా మంది అమరావతికి వెళ్ళిపోయారు, పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు బిల్డర్స్, మరి అక్కడ ఇన్వెస్టర్స్ కూడా. ఇవన్నీ వచ్చిన మాట్లాడండి విత్ డేటా తోటి చూపించాలి కదా. డేటా డేటా డ్రివెన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి. అది దానికి అక్కడ స్టీప్గా అక్కడ పెరగాలి కదా. అక్కడ నాకు అక్కడ డేటా నాకు తెలియదు, అక్కడ ఏది అమరావతిలో ఎలా పెరిగింది అనే దానికి. సో జనరల్గా పెరిగి ఉండొచ్చు. ఇట్స్ ఆల్ స్పెక్యులేటివ్ మార్కెటే కదా, అంత స్పెక్యులేషన్ ఉంటుంది. సో అక్కడ వచ్చేటప్పటికి అమరావతిలో రేట్లు పెరిగి ఉండొచ్చు, అక్కడ బహుశా వైజాగ్లో తగ్గి ఉండొచ్చేమో, నాకు తెలియదు మరి అక్కడ ఏం జరిగింది అనేది ఏపీలో. సో ఒక దగ్గర పెరిగి ఉండొచ్చు, ఒక దగ్గర తగ్గి ఉండొచ్చు. ఇవన్నీ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన దగ్గర కూడా లాంగ్ టర్మ్ లో అష్యూరెన్స్ ఇస్తారా? 100%. రేపు ఇప్పుడు ఇల్లు కొనేవాడు ఇల్లు కొంటాడండి, కొనకుండా ఉండడు. ఇప్పుడు చెరువుల దగ్గర కొనకుండా రేపు అతను బెటర్ ఏరియాస్కి మూవ్ అవుతాడు. అంటే చెరువులకు కొంచెం దూరంగా కట్టుకుంటాడు, లేకపోతే ఇంకా వేరే ఏరియాస్కి వెళ్తాడు. సిటీ ఇంకా మనకు ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఒకే దగ్గర మనకి రాకుండా, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు ఉంటాయి, ఒక మంచి పార్క్ ఉంటుంది, ఒక కాలనీలో మంచి పార్క్ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సో ఆ పార్కుని సేఫ్ గార్డ్ చేస్తుంది హైడ్రా. చేసినప్పుడు అక్కడ ఇల్లు కట్టుకునేవాడు హీల్ ఫీల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. లేకపోతే అట్లానే ఒక చెరువు దగ్గర కట్టుకోవచ్చు, దూరంగా కట్టుకుంటారు. సో మన ఎవరో కెనడా నుంచి వచ్చారు కొంతమంది చెప్తుంటే, అక్కడ వాళ్ళు అంత దూరంగా వాళ్ళ గవర్నమెంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ ఇయర్ మార్క్ చేసి దూరంగా చేసుకునేటట్టు. సో దే ల్యాబ్ లేక్ వ్యూ కూడా ఉంటుందన్నమాట, ఉండి మంచిగా చేసుకుంటారు. నువ్వు చెరువులోకి వచ్చి లేక్ కెపాసిటీని ష్రింక్ చేయాల్సింది, ఎందుకంటే దాంట్లో నడిపిస్తుంది లేక్ వ్యూ కాదు. అక్కడ ఆ ల్యాండ్ అనే దానికి శిఖం పట్టా అనే దానికి ఓనర్కి అనేవాడికి, ఇప్పుడు సపోజ్ అక్కడ శిఖం పట్టా అనే దానికి వాడికి బిల్డింగ్ కట్టుకోవడానికి హక్కు లేదు. కానీ అది కొంతమంది అన్స్క్రూపులస్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో ఎంక్రోచ్ చేసి, ఎందుకంటే దానికి వాల్యూ శిఖం పట్టా ఉన్నవాడికి తక్కువ రేటుకి కొంటారు వాళ్ళ దగ్గర. మేము మేనేజ్ చేసుకుంటామని వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ చేయడానికే ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చి దీనికి అంత పవర్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు అంత స్ట్రాంగ్గా మాకు ఏది ఆర్డినెన్స్ ద్వారా ఇవ్వటము, వేరే ఇతర ద్వారా ఇవ్వటం అనేది కూడా దీని నుంచే వచ్చింది. సో ఎన్నిటికీ అయింది, ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇక ఆపుదాం దీన్ని అనే దానికే ఈ సిస్టమ్. హైడ్రా ఇస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సీఎం. దీనివల్ల కొంతమంది మంత్రులు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టున్నారు. అలా ఏం లేదండి. ఇప్పుడు MAUD మినిస్ట్రీ సీఎం. సో వారు MAUD మినిస్టర్కి దీంట్లో MAUD కింద పనిచేస్తారు. నెక్స్ట్ మినిస్టర్ను అపాయింట్ చేసి వాళ్ళ కింద పనిచేయాల్సి ఉంటుందా? న్యాచురల్ మినిస్ట్రీలో ఉంటుంది కదా, ఇది ఒక MAUD మినిస్టర్ కింద న్యాచురల్ అంతే ఉంటుంది. సో మినిస్టర్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు సీఎం గారే వారే మినిస్టర్గా ఉన్నారు, MAUD మినిస్టర్. న్యాచురల్గా MAUD మినిస్ట్రీ కింద. కొంతమంది మినిస్టర్స్ కామెంట్ చేశారు, హైడ్రా చీఫ్ అత్యుత్సాహం వల్ల మాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దాని మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అండి దాని మీద. ఎందుకంటే సీఎం గారు కూడా మనకు చాలా పలు సందర్భాల్లో చెప్పారు, ఓపెన్గా మీటింగ్స్లో కూడా చెప్పారు, హైడ్రాకి భయపడాల్సిన వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ తప్ప వేరే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైడ్రా అనేది ఈ ఒక పాత్ బ్రేకింగ్ రిఫార్మ్. గవర్నమెంట్ ఏంటంటే ఒక స్టేటస్ కోని యథాస్థితిని మార్చడానికి, ఒక మంచి స్థితికి వైపు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. ఈ నిర్ణయం స్టార్టింగ్లో కొన్ని చిన్న చిన్న హికప్స్ ఉంటాయి. ఇవన్నీ గ్రాడ్యువల్గా ల్యాండ్ గ్రాబర్స్ భయపడాలన్నారు, పెద్దవాళ్ళకంటే పేదల ఎక్కువ కూల్చినట్టు కనబడుతుంది. లేదు, మీరు అన్నీ జరిగాయి దీంట్లో. పేదవాళ్ళు అంటే కనుక మీరు మిడిల్ క్లాసు వాళ్ళకి దాని వెనకాల ఉన్న వాళ్ళు మీరు తీసుకోవట్లేదు. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరనేది రేపు హైడ్రా పోలీస్ స్టేషన్లో వస్తాయి. మేము ఆల్రెడీ అక్కడ కంప్లైంట్స్ కూడా ఇచ్చాం పోలీసులు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా అమీన్పూర్లో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను, మీరు వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అని అడుగుతాను నేను. మీరు అక్కడ ఇవ్వాలి కదా, మేము ఇచ్చాము కంప్లైంట్ పలానా, దాని వెనకాల ఉన్నవాడు వీళ్ళు, వాళ్ళ మీద ఇవ్వండి. వాళ్ళ మీద ఇచ్చి వాళ్ళు అసలు మీడియాలో బాధితులు వీళ్ళు వస్తున్న వాళ్ళంతా అసలు బాధితులు వాళ్ళు కాదు. దాని వెనకాల మీరు ఎవరి దగ్గర కొన్నారో అడగండి, ఎవరు ఇచ్చారో అడగండి.
ఎవరు కొన్నారు వాళ్ళు ఇప్పుడు మేము ఎండ్ యూజర్ మిడిల్ క్లాస్ అవుతున్నాడు కదా, ఎండ్ యూజర్ మిడిల్ క్లాస్. అందుకు ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఇవన్నీ కొత్త మాడిఫై చేసుకున్నది, వెకేషన్ నోటీస్ ఇవ్వాలి. బట్ అలానే కూల్చడం ఆపడం అని అనేది ముందే చెప్తున్నాం. ఇప్పుడు మీరు జాగ్రత్త, అది ఎఫ్టీఎల్లో తీసుకోకూడదు. వెకేషన్ నోటీస్ పేదవాళ్ళకి ఇస్తాం, గొప్పవాడికి ఎవరికి వెకేషన్ నోటీస్ ఇవ్వం, డైరెక్ట్గా వీల్ గో ఫర్ డిమాలిషన్. ఓకే, సో అంటే దీంట్లో అతనికి టైం ఇస్తాం. నువ్వు చెరువులో కట్టకూడదు అనేది ఇస్ క్లియర్. కట్టనప్పుడు చాలా మంది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఫామ్ హౌస్లు 111 కింద FTL లో ఉన్నాయని అంటున్నారు. సింపుల్ 111 శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్పారు, మహేందర్ రెడ్డి మంత్రి గారు ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మాది గనక నాది FTL లో వస్తే గనక నేనే ఇచ్చేస్తాను, నేనే తీసేస్తాను, బఫర్ జోన్లో వచ్చినా ఇచ్చేస్తా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాయత్ సాగర్ది డ్రింకింగ్ వాటర్ సోర్స్కి ఇంకెంతవరకు FTL డ్రా చేయలేదండి. గండిపేటకి FTL చేశారు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అందుకోసం అక్కడ డిమాలిష్ చేశాం. హిమాయత్ సాగర్కి మేము ఇప్పుడు హిమాయత్ సాగర్తో పాటు చాలా చెరువులు కూడా మేము ఇప్పుడు ప్రిన్సిపల్స్ వర్కౌట్ చేస్తున్నాం. సైలెంట్గా లేము. హిమాయత్ సాగర్ ఎప్పటి వరకు డ్రా చేస్తారు? 1-2 monthsలో అయిపోతుంది అంతా. దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నా ఎవరు వచ్చినా కానీ వాళ్ళే చెప్పారు కదా, ఆయన హిమ్సెల్ఫ్ హెస్ కమ్, ఆయనే చెప్పారు. ఎవరిదున్నా కానీ కూడా దాంట్లో చేసేటువంటి ప్రిన్సిపల్స్ని రేపు మేము చేసేటువంటి ట్రాన్స్పరెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్లో చెప్పాము ఆల్రెడీ, మేము పలు సందర్భాల్లో చెప్పాం ఏ పద్ధతుల్లో పోతాం అనేది. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ బట్టి పోతాము, కెడస్ట్రల్ మ్యాప్స్ బట్టి పోతాము, రెవెన్యూ పాత పహానీస్ బట్టి పోతాము, అండ్ మనకి ఏది నెక్స్ట్ మన వాటర్ స్ప్రెడ్ ఏరియాస్ తీసుకుంటాం, దాన్ని బట్టి పోతాం. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుని రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి తీసుకుంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఏరియల్ ఇమేజెస్ తీసుకున్నాం, అంటే బ్యాథమెట్రిక్ సర్వేస్ తీసుకుంటున్నాం. ఇన్ని పద్ధతుల్లో చేస్తున్నప్పుడు రేపు మేము చేసిన వర్క్షీట్ కూడా ఉంటుందన్నమాట. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఎప్పుడు పిలుస్తుంది హైడ్రా? అదే ఇది ఎట్లా అడుగుతున్నారంటే, నేను చెప్పాను రేవంత్ రెడ్డి గారి తమ్ముడిది, ఆయన తిరుపతి రెడ్డి గారిది, వాళ్ళకేమో నోటీస్ ఇస్తారు, పేదలకేమో నోటీస్ ఇవ్వరు. రైట్, ఇదే ఇప్పుడు ఇదన్నీ ఎవరు చెప్తున్నారంటే, డిస్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, దీన్ని తప్పు వైపు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు చెప్తున్నారు. దీని వెనకాల అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఆయన కొన్నది ఎప్పుడో చాలా రోజుల క్రితం కొన్నారు. ఆ కొన్నది దుర్గం చెరువుకి ఇంతవరకు దానికి ఏంటంటే ఎక్కడో అది ఏది వాళ్ళది చాలా ఏది ఎప్పుడో కట్టిన ఇల్లు, అట్లాంటి ఇల్లులు వేలాది ఇల్లులు హైదరాబాద్లో ఉన్నాయి. మేము అందుకోసం డ్వెల్లింగ్స్ ఏది కూలగొట్టం అని చెప్పాం. కొంతమంది అన్నారు తిరుపతి రెడ్డి గారు ఇల్లు వచ్చిందని చెప్పి మీరు పాలసీ రూల్ మార్చారని చెప్పేసి, అంటే ఆన్సర్ బట్టి క్వశ్చన్ పేపర్ మార్చినట్టు అనేటట్టు చెప్పారు. చెబితే బుమ్రుక్ ద్వారా ఫస్ట్ డెమాలిషన్ మేము చేసింది, ఏది ఆగస్టు ఫస్ట్ వీక్లో చేసింది. బుమ్రుక్ ద్వారా ఫస్ట్ కూలగొట్టింది, బుమ్రుక్ దోలా అని చెప్పేసి. అప్పుడు మన అక్కడ MIM వాళ్ళ ఇది బేస్ ఉన్నటువంటి ఏరియా, అది శాస్త్రీపురం లేఅవుట్ అని అంటారు. చేసినప్పుడు అక్కడ 6 బిల్డింగ్స్ కూలగొట్టాం. దాంట్లో వేరే చాలా బిల్డింగ్స్ FTLలో చాలా ఇల్లులు కట్టున్నాయి, ఎవరిని టచ్ చేయలేదే. అది ఇల్లులు కట్టున్నాయి, ఎందుకంటే అది ఆల్రెడీ ఇవన్నీ కూలగొట్టిందంతా కూడా కడుతున్నటువంటి ఫస్ట్ డే 1 నుంచి మేము క్లియర్గా ఉన్నాము. దీన్ని తీసుకెళ్లేది వక్రీకరించేటటువంటి వాళ్ళే వక్రీకరిస్తే వెళ్ళారు. సో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు దానికి వస్తే కనుక ఆయన ఎప్పుడో కొనుక్కున్నారు, ఆయన ఎప్పుడో నివాసంగా ఉంటున్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నోటీస్ ఇచ్చింది మేము ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు నోటీసు? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం. దేనికి ఇచ్చారు? హైకోర్టులో 2008లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవడో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే దాని మీద 11 చెరువుల మీద జరుగుతుందన్నమాట, ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాంట్లో వేలాది మంది వాళ్ళందరికీ కూడా ఈ FTLలో వచ్చారనే దాని మీద అడ్వకేట్ కమిషన్ కూడా అపాయింట్ అయింది. హైకోర్టు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హైడ్రా నోటీస్ కాదు, హైడ్రా సంబంధం లేదు అసలు. హైడ్రాకి అప్పుడు నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు. ఇప్పుడు ఇచ్చింది ఇదంతా జరిగింది బహుశా ఆగస్టులోనో ఎప్పుడు అయినట్టుంది. అప్పుడు హైడ్రాకి నోటీసులు ఆగస్ట్ ఎండింగ్లోనో సెప్టెంబర్లో ఇచ్చినట్టుంది. మాకు హైడ్రాకి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేకుండా. తిరుపతి రెడ్డి సేఫేనా? తిరుపతి రెడ్డి గారితో పాటు వేలాది లక్షలాది మంది ఇల్లులు అటువంటి వాటి కూడా సేఫ్ అనమాట. వేలాది ఇల్లు 2024 జూలై వరకు పర్మిషన్లు ఉన్న వాటి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్ లేకున్నా డ్వెల్లింగ్స్ అనేది చెప్పాం. డ్వెల్లింగ్స్ అంటే నివాస యోగ్యమైనటువంటి ఇల్లు. పర్మిషన్ లేకున్నా, లేకపోతే పర్మిషన్ లేకున్నా కానీ ఎప్పుడు దానికి మనం డిమాలిష్ చేస్తాము? ఎప్పుడు చేస్తామంటే రేపు సపోజ్ అక్కడ చెరువు తయారు చేస్తున్నాం, వాళ్ళకి ఎవరో చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక మనము ఏం చేస్తాం, బస్తీ వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఆల్టర్నేట్ చేపించి చేసేటట్టు చేస్తాం. అంటే వాళ్ళకి ఒక ఇది 2 bedroom హౌసెస్ ఏదో చేస్తాం. అదే కమర్షియల్ ఉందనుకోండి, సపోజ్ దాంట్లోనే ఆ చెరువులోనే కమర్షియల్ అనాథరైజ్డ్ ఉంది, దాన్ని డిమాలిష్ ఎప్పుడైనా చేయొచ్చు. అనాథరైజ్ వాటిని ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్కన్వెన్షన్ ఆ కోవలకి సంబంధించింది. ఆర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. పర్మిషన్ క్యాన్సిల్ చేసి దాన్ని ఎన్కన్వెన్షన్ అనాథరైజ్డ్ అని 2014-15లోనే గుర్తించారు కదా యాక్చువల్లీ. అప్పుడే అంటే ఎందుకు ఆగింది యాక్చువల్లీ? అది
నాకు ఐడియా లేదండి అప్పటి నుంచి జరిగిన దాని పరిణామాల్లో చూస్తే కనుక దాని మీద ఆల్రెడీ నేను చూశాను ఆ ఫైల్లో కూడా. అంటే వాళ్ళు ఏదో వెనక్కి కట్టుకున్నారు కొంత, దాన్ని సెటిల్ చేసుకున్నారు గవర్నమెంట్ అని చెప్పి. అయినా నాకు ఐడియా లేదు సో అది ఏం జరిగింది అనేది. బట్ దానికి ఆ ఫైల్లో నేను చూసిన మీరు కూల్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఇన్కన్వెన్షన్లో? ఇది క్లియర్లీ అనాథరైజ్ స్ట్రక్చర్స్, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు దానికి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో కడుతున్నారు, దాని మీద పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారు. అది క్లియర్గా దాంట్లో ఇది షికం పట్టాల్లోనూ, షికం ల్యాండ్ ఉంది కొంత,